విజయవాడలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి అని, ప్రజలకు భద్రత కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలి అని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం రాజీలేని పోరాటం కొనసాగిస్తుంది అని పేర్కొన్న ఆమె, డ్రగ్స్ రవాణా, అక్రమ విక్రయాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి అని సూచించారు. సాంకేతికతను వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలి అని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని అధికారులను ఆదేశించారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుంది అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. టీచర్ని అనిపించుకున్నాను కదా, సైలెంట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ముఖ్యంగా ఈరోజు ఈ నిషాముక్తి భారత్ ఇది ఒక క్యాంపెయిన్లా తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. లగ్నం కాకుండా రాబోయే తరాలకి యువశక్తిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకెళ్లే ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. అంతకు మించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదు అని మన భారత ప్రభుత్వం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా సంయుక్తంగా తీసుకొని ఈరోజు యాంటీ నార్కోటిక్ డేని కూడా ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ శ్రీమతి సూర్యకుమారి గారికి ఐఏఎస్, అదేవిధంగా ఈ విజయవాడ జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారికి ఐఏఎస్, చాయ్ పర్సన్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ సోదరులు లంకా దినకర్ గారికి, ఎస్పీ ఈగల్ శ్రీ కె నగేష్ బాబు గారికి, అదేవిధంగా ఎస్పీ ఈగల్ శ్రీమతి స్వరూపారాణి గారికి, చైర్ పర్సన్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ శ్రీమతి ఉమారాజా గారికి, చైర్ పర్సన్ దేవి ఇన్స్టిట్యూషనల్ సొసైటీస్ శ్రీమతి దేవి గారికి, స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీల్మా గారు, డాక్టర్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సమరం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సుమారుగా ఒక యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా కాకుండా ఒక టీచర్గా, ఒక తల్లిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలోనే కానీ, గంజాయి విషయంలోనే కానీ, ఇందాక సోదరి చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈరోజు గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి, డ్రగ్స్కి అలవాటు పడకుండా యువతని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది.
కాకపోతే ఈ రోజున జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం చాలా క్లారిటీగా ఉంటున్నారు. అంతే క్లారిటీ ఎక్కడో ఒక చిన్న డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా భారతదేశంలో నిన్ననే నేను విట్ కాలేజ్కి కూడా నేను ఈ యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, సుమారుగా మన భారతదేశంలో దగ్గర 3.5 నుంచి 4 కోట్ల మంది ఈ గాంజాకి డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్టున్నారు. అదే కాకుండా చాలామంది ఫస్ట్ టైం ఎలాగ స్టార్ట్ చేస్తారు, ఆ ఏజ్ గ్రూప్ కూడా దగ్గర చూసుకుంటే ఇందాకే మేము అందరూ మాట్లాడుకున్నాం, మా సూర్యకుమార్ గారు, కలెక్టర్ గారు అందరం కలిపి దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలవాటు ఎలా వచ్చింది అంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఎంతో తెలుసా, 60 to 70% పక్కనున్న ఫ్రెండ్ ఇనిషియేట్ చేయటం వల్ల, పక్కనున్న ఫ్రెండ్ ఇలా చేస్తే బాగుంటుంది ఒక్కసారి చూడు అని చెప్పడం వల్ల అలవాటైన వాళ్ళు 60 నుంచి 70% మంది ఉన్నారు. అంటే నిన్న కూడా నేను ఒక మాట చెప్పాను, ఏదో సినిమా డైలాగ్లో చెప్పినట్టుగా మనకు శత్రువులు ఎక్కడో ఉండరు, చుట్టూ ఉంటారంటారు కదా. అలాగే మనకి ఈరోజు ఈ గాంజా డ్రగ్స్ విషయంలో మనకు అలవాటు చేసే